పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి బాధితులు అంటే భూ కబ్జా చేస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఆ బాధితులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, ఏంటి మరి పొన్నం ప్రభాకర్ భూ కబ్జా చేయడం ఏంటి? ఆయన ఈ రాష్ట్రానికి మంత్రి. సో ఈ మీరు కూడా బీసీ, ఆయన బీసీ. సో బీసీల భూమిని బీసీ ఎట్లా తీసుకుంటాడు? ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పొన్నం ప్రభాకర్కి? ఓకే అన్న, ఇది సిద్దిపేట జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ పాత కలెక్టర్ ఆఫీస్ని ఆనుకొనే 8 ఎకరాల భూమి ఉన్నది. ఈ 8 ఎకరాల భూమి ఇలా గజానికి ₹1,00,000 విలువతో కూడుకు ఉన్నది. సో ఇది ఫ్యామిలీ డిస్టర్బెన్స్, అంటే ఏదైతే రాగం ఫ్యామిలీ ఉందో ఆ రాగం ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయి. అంటే ఆ ఫ్యామిలీలో ముత్తాతల భూమి అది. వాళ్ళు ఏం చేసినంటే ఆయన వరంగల్ నుంచి ఇక్కడికి వలస వచ్చిళ్ళు సిద్దిపేట. ఒక కుటుంబం ఇక్కడ సిద్దిపేటలో ఉంటే మరో కుటుంబం వరంగల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసినంటే వరంగల్లో ప్లాట్లు అవన్నీ ఉంటే వాళ్ళు అక్కడ తీసుకున్నారు వ్యవసాయ భూమి. అప్పుడు ఒక 60-70 ఏళ్ళ కిందట ఇది మామూలు, అంటే సిద్దిపేట అనేది మీకు తెలుసు కదా ఎంత నార్మల్గా ఉన్నదో విషయం తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత అది అనూహ్యంగా తెలంగాణ వస్తుందని ఎవరికి తెలియదు. 30 ఏళ్ళ కిందట తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత ఆ భూముల వాల్యూ పెరగడం, అది కోట్ల రూపాయలలో ఉండడం, ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండడం, ఈ గ్యాంగ్ ఒకటి. ఇప్పుడు ఈ ప్రతి మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఆయన చుట్టూ కూడా భూ ఆక్రమణదారుల ఒక టీం ఉన్నది. వీళ్ళు ఎక్కడెక్కడ భూములు ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉన్నవి అన్నీ కలిపి తీసుకొచ్చుకొని ఉండడం, ఆ టీం వీళ్ళకు అటాచ్ కావడం, దీన్ని ఇలా తీసుకోవడం జరిగింది. ఆ భూములు ఇట్లా వాళ్ళ కుటుంబ కళాలు ఉన్నాయని చెప్పేసి తీసుకొని ఆ పాతది ఏదో తీసుకొచ్చుకొని కలెక్టర్ ద్వారా పార్టీషన్ చేయించుకొని ఇలా మొన్న సెప్టెంబర్లో అక్రమంగా ఒక కలెక్టర్ ద్వారా వాళ్ళు రికార్డులకు రావడం జరిగింది. సో ఇలా ఒక బీసీ అయినప్పుడు ఒక ఇద్దరి మధ్యలో ఒక ఫ్యామిలీ మధ్యలో గొడవలు తగాదాలు ఉన్నప్పుడు మరి మాట్లాడి సరి చేయాల్సినటువంటి ఒక బీసీ మంత్రి తానే ఎట్లా పట్టాలు చేసుకుంటాడో మీడియా ముఖంగా మీరు ఇప్పుడు చూసిళ్ళు. వాళ్ళు భూమి అమ్ముకున్నారు, సెప్టెంబర్లో భూమి అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారు, అయిపోయింది. మరి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరన్నా, నేను మీడియాను అడుగుతున్నాను, ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరు? కొనుగోలు చేసిన వాళ్ళు మాకు బరాబర్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ మేము బరాబర్ కొన్నామని చెప్పేసి ఎవరు రావాలి? కొనుగోలు చేసినటువంటి బాలాజీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారం చేస్తున్నటువంటి అనూప్ రావాలి, వాళ్ళ అశోక్ గౌడ్ గారు రావాలి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రావాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఈ కుటుంబ సభ్యులు రావాలి. కానీ అమ్ముకున్న కుటుంబ సభ్యులు ఇలా ప్రెస్ క్లబ్కి ఎట్లా తోలుతారు? ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకొని ఒక రోజు ముందుగా చేసుకున్న ఈ విషయం బయటకు వచ్చి, ఎందుకంటే మీకు అధికార బలం ఉంది, ఇక్కడ చీమ చిటుక్కు అన్నా కానీ ప్రభుత్వం దృష్టికి పోయేటువంటి ఒక వ్యవస్థ మీ దగ్గర ఉంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని బాధితులను ఏ విధంగా ఇలా ఇక్కడ అంటే అది బాధితులు కాదు. ఇప్పుడు అన్న నేను భూమి అమ్ముకున్నా, అయిపోయింది, నాకు డబ్బులు ముట్టేసినాయి, ఏమైతే నాకెందుకు? మరి ఇలా అట్లాంటి వాళ్ళు నువ్వు ఇట్లా ఏడికి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకు? వాళ్ళు ఇట్లా బాధితులు ఎట్లయితారు? అమ్ముకున్నావు, డబ్బులు తీసుకున్నావు, అయిపోయింది, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఎంత మొత్తం ఎవరుండి నడిపిస్తున్నారు అని అనుకుంటున్నారు మీరు? ఇదంతా నడవడానికి ప్రధాన కారణం ఏంటి? పొన్నం ప్రభాకర్ గౌడే, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఆయన అతని సోదరుడైనటువంటి అశోక్ గౌడ్, మిగతా ఎవరు కూడా లేరు ఇక్కడ. వీళ్ళని ఉసిగోలు పీడికి పంపించడం జరిగింది. ఇలా ఎవరు రావాలి? వాళ్ళు కదా రావాల్సిన వాళ్ళు. మరి వీళ్ళని అమ్ముకున్నాడు ఎట్లా వస్తాడు? భూమి అమ్ముకున్నావు, అయిపోయింది, మీరు ఎట్లా రైట్ ఎక్కడ ఉంది మీకు? వీళ్ళు రావడానికి రైట్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఇది నాది అని చెప్పడానికి మీకు రైట్ ఎక్కడ ఉన్నది? ఎవరు రావాలి? కొనుగోలు చేసినటువంటి వ్యక్తి రావాలి, కొనుగోలు చేసినటువంటి కుటుంబ సభ్యులు రావాలా? మంత్రి ఇంత అరాచకం చేస్తుండు అని చెప్పేసి కూడా మరి ఏమన్నా ముఖ్యమంత్రిని కూడా కలవాలని అనుకుంటున్నారా? మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోతాం. ఇది హైకమాండ్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఏదైతే మా బీసీలకు సంబంధించినటువంటి కంచాయిలయ్య గారు దీనికి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు, కంచాయిలయ్య గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తాను కూడా చూడడం జరిగింది. ఆడికి వచ్చి నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ నిజ నిర్ధారణ కమిటీ తరపున కూడా ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు కూడా రావడం జరిగింది, చూడడం జరిగింది. రైట్. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న, ఇప్పుడు మంత్రికి కావచ్చు లేకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయినా కానీ మీ బాధ్యతల తరఫున? అయ్యా, మీరు బీసీ మంత్రిగా మా అందరికీ అంటే ఈ బీసీలందరికీ ఒక రిప్రజెంటేటివ్గా ఉన్న మీరు, సరే మీకు ఏది అధికార ఆశ, అదే డబ్బు ఆశతోటి ఏదో చేయవచ్చు, కానీ మీరు ఈ డాక్యుమెంట్ను క్యాన్సిల్ చేసుకొని మీరు హుందాగా వ్యవహరించండి. మీరు సామాన్యుల పక్షాలు ఉండండి. ఇలా సామాన్యుల భూములు ఇప్పుడు కరీంనగర్లో మీరు అందరూ తెలుసు, ప్రతిమ మల్టీప్లెక్స్ ఎట్లా ఉన్నది, అది ఎవరి ల్యాండు? అది ప్రభుత్వ ల్యాండ్. అక్కడ మల్టీప్లెక్స్లు కట్టుకొని అది
ఒక ప్రభుత్వ భూముల కబ్జాలో ఉన్నాడు. అవన్నీ కూడా మీ అందరికి మీడియాకు తెలుసు, అందరికి తెలుసు. అక్కడ ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేస్తారు. కానీ ఇలా సామాన్య ప్రజల భూములను తీసుకున్నావు కదా, దాన్ని వెనుకకు తీసుకోవాలి, లేదంటే అతన్ని మర్తి వర్గం నుంచి వెళ్ళి బర్తరఫ్ చేసే వరకు కూడా మేము బాధితుల పక్షాన అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నా పేరు సిద్ధి రమేష్ యాదవ్, యాదవ్ సంఘాల చేసి రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ జస్ట్ బీసీల పైన బీసీఐ పడ్డట్లా ఉన్నట్లు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయన అసైన్మెంట్ ల్యాండ్లో ఎంతో కబ్జా చేసినా కానీ ఒక బీసీ బిడ్డ కదా అని చెప్పేసి ఏం అనలేకపోయినాము. సో ఇప్పుడు మా బీసీల పైనే ఆయన దాడి చేస్తూ వాళ్ళని దాడికి దింపుతూ అమ్ముకున్న బాధితులు ఎవరైతే అక్కడ ఈ పొన్నం ప్రభాకర్ కుటుంబానికి భూమి అమ్మినరో ఆ బాధితులను తెచ్చి మమ్మీకి దాడి చేపించడానికి ప్రయత్నం చేస్తున్నట్లా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇది అంటే ఇక్కడ ఈ పొన్నం ప్రభాకర్ను తప్పకుండా మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.